ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమ స్వరూపులరా, సాయిబాబా గారి ప్రభావాన్ని చూద్దాం. సమాజంలో కొన్ని వర్గాల వారి మీద, కొన్ని రకాల స్థాయిలో ఉండే మనుషుల మీద, వారిలో పిల్లల గురించి మాట్లాడుకున్నప్పుడు నేను ప్రత్యక్షంగా శ్రీశైలంలో చూసింది చెప్తాను. సరే, బాబా గారి గురించి తెలిసినటువంటి భక్తులు, పెద్దవాళ్ళు, సచేత్ర బాబా గారి గురించి చదివి తెలుసుకున్న వాళ్ళు, బాబా భక్తులుగా ఉండడం, బాబాను ఆరాధించడం, షిరిడీకి మాటికి వెళ్ళి చూసి రావడం. ఇంట్లో కొంతమంది అయితే ఇంట్లోనే ధుని వెలిగించుకొని నిత్యాగ్నిహోత్రం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంట్లో వేప చెట్లు పెంచుకుని అదే గురుస్థానంగా భావించుకునే వాళ్ళు ఉన్నారు. సరే, మందిరాల వాళ్ళు ఎలాగూ మందిరాల్లో కూడా షిరిడీలో లాగే సమాధులు కట్టుకొని ఆ సమాధి లోపల సాయి కోటి పెట్టుకొని బాబాగారి సమాధిగా భావించి పూజించుకునే వాళ్ళు ఉన్నారు. ప్రతి మందిరంలో నిత్యం అగ్ని వెలిగిస్తూ ఆరిపోకుండా చూసుకుంటూ పరమ పవిత్రంగా షిరిడీలో ఉన్న ధునితో సమానంగా ధునిని వెలిగిస్తున్న వాళ్ళు ఉన్నారు. మందిరాల్లో బాబా సేవ చేసుకుంటే, మందిరానికి సేవ చేస్తే బాబాకే సేవ చేసినట్టుగా భావించుకొని చాలామంది పొద్దున్నే వచ్చి బాబా మందిరాలు చిమ్మి తుడిచి చేసేవాళ్ళు ఉన్నారు. ప్రతినిత్యం బాబాకు పూలు దండలు పంపించి సేవ చేసేవాళ్ళు ఉన్నారు. ప్రతి వారం అన్నదానానికి కావలసినంత సహాయం అందించే వాళ్ళు ఉన్నారు. ఇలా అనేక రకాలుగా బాబా సేవలో తరిస్తున్న సమాజం ఉంది. కానీ ఈనాటి సమాజంలో మనందరికీ తెలుసు, అందరూ కూడా లౌకిక ప్రపంచం పరిగెడుతున్నారు. విందులు వినోదాలు ఎక్కువైపోయాయి, సినిమాలు షికార్లు ఎక్కువైపోయాయి. ఇంకా చెప్పాలి అని అంటే, సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అసలు దేవుణ్ణి కూడా మర్చిపోయాం అనుకోండి. చిన్నపిల్లలు లేదా 10th క్లాసు, ఇంటరు, డిగ్రీ వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచే ఏం కావాలి, దేంట్లో చేరితే ఎంత డబ్బు ఎక్కువ సంపాదించవచ్చు అని వాళ్ళ యొక్క ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ తల్లిదండ్రులు ఇచ్చేటువంటి గైడెన్స్ని బట్టి 24 గంటలు చదువు, అలాగే మంచి స్థితిలోకి వెళ్ళాలి, సంపాదించుకోవాలి, ఈ ఆలోచన విధానంతో అందరూ కూడా జీవిస్తూ ఉన్నారు. అటువంటి ఈ ప్రపంచంలో 10th క్లాస్ పిల్లలు బారులు కట్టి సాయిబాబా గారి గుడికి వచ్చి బాబా దర్శనం చేసుకొని ప్రార్థన చేసుకొని వారి హాల్ టికెట్ బాబా పాదాల దగ్గర పెట్టి నమస్కారం పెట్టి మమ్మల్ని ఈ 10th క్లాస్లో మంచి మార్కులతో పాస్ చేయవయ్యా బాబా అని బాబాని ప్రార్థన చేసి ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. విచిత్రంగా నేను సుండిపెంటలో చూశాను. ఆ ఎస్టీ ఎస్సీ గురుకుల పాఠశాలలో ఉన్న పిల్లలందరినీ కూడా టీచర్లే స్కూలుకు మందిరాన్ని తీసుకొని వచ్చి లైన్లో అందరూ బాబా పాదాలు పట్టుకొని బాబా పాదాల దగ్గర సర్టిఫికెట్లు పెట్టి బాబాని ప్రార్థన చేసి ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు. ఆ విధంగా ఆ వయసులో కూడా పిల్లల్ని అందరినీ గుడికి రప్పించింది ఏకైక భగవంతుడు, గురువు సాయిబాబా అని. అలాగే ఆ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో రోజు మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అక్కడే పెడతారు. ఎందుకంటే అవి గురుకుల పాఠశాలలు, హాస్టల్లో ఉంటారు. అయితే మరి ఆ తిండి తిని వారికి కాస్త బోరు కొడుతుందేమో తెలియదు. గురువారం పూట బాబా గుళ్ళు అన్నదానం అని, కానీ ఆ పిల్లలందరూ కూడా మందిరానికి వస్తారు. సరే, అక్కడికి వచ్చిన పిల్లలందరికీ మందిరం వాళ్ళు భోజనం పెడుతున్నారా, కొంతమందికి పెడుతున్నారా, లేకపోతే కడుపు నిండా పెడుతున్నారా, అవన్నీ నాకు పెద్దగా తెలియదు. కానీ బాబాగారి మందిరానికి మాత్రం గురువారం పూట భోజనానికి పిల్లలు అందరూ వస్తారు, చాలామంది. అలాగా సాయినాథుల వారు 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులను కూడా తన దగ్గరికి రప్పించుకుంటున్నాడంటే ఊరికే కాదు సుమా, వారికి కూడా ఆయన పిలిస్తే పలుకుతున్నాడు, వారికి కావాల్సిన సహాయం అందిస్తున్నాడు. వాళ్ళకేం కావాలి? మంచి మార్కులతో పాస్ అవ్వాలి. చదివినా చదువుకోకపోయినా బాబాగారు సాయం చేస్తాడు, బాబా ఆశీర్వదిస్తే పాస్ అయిపోతాం.
అని వారికి కూడా ఒక నమ్మకం. సరే అది అవుతుందా కాదా, ఎంతమందికి అయ్యింది అలా చెప్పొచ్చా, ఇది వేరే సెక్షన్. బట్ వాళ్ళకి కూడా బాబా పాదాలు పట్టుకుంటే, బాబాను నమ్ముకుంటే మనం పాస్ అయిపోతాం. ఆ నమ్మకం వాళ్ళకి కుదిరింది. అలా కొంతమందికి జరిగింది. జరిగితేనే నెక్స్ట్ మళ్ళీ విద్యార్థులు బాబా గుడికి వస్తారు. జరగకపోతే నెక్స్ట్ ఎవరు రారు. ఫస్ట్ టైం మీరు నాలాంటి వాడు చెప్తే వెళ్ళొచ్చు, కానీ వాళ్ళలో ఎవరికి ఏం జరగలేదు అనుకోండి, తర్వాత ఎలా వస్తారు, రారు. కానీ అలా జరుగుతూనే ఉంది. కాబట్టి హృదయపూర్వకంగా పిల్లవాడైనా పెద్దవాడైనా బాబాను ప్రార్థిస్తే వాడికి కావాల్సిన సహాయం బాబా అందిస్తాడు అనడానికి ఇది ఒక చక్కటి నిదర్శనం. అలాగే మళ్ళా వచ్చే వాళ్ళలో కూడా అన్ని రకాల మతాల వాళ్ళే, హిందూ మతాలు మాత్రమే సంబంధించిన పిల్లలు కాదు. క్రైస్తవులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, పిల్లలు కదా పాపం. వాళ్ళకేం తెలుసు ఈ మత గొడవలు, మత పిచ్చి వాళ్ళకి తెలియదు. వాళ్ళకి కావాల్సింది 10th క్లాస్ మంచి మార్కులతో పాస్ అవ్వాలి. దానికి బాబా గారు సాయం చేస్తారంట. కాబట్టి బాబా దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. అది కాబట్టి మతాతీతంగా, మతాలకు అతీతంగా యువకులను కూడా, వాళ్ళని యువకులు చిన్నారులు అనాలి. సరే ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు, డిగ్రీ వాళ్ళు అలాగే చేస్తున్నారు. కాబట్టి పిల్లల్ని కూడా మందిరానికి రప్పించగలిగిన ఆ శక్తి, ఆకర్షణ ఆ సాయినాథుల వారికి మాత్రమే ఉందని తెలుస్తుంది. సాయిరాం సాయిరాం.